నమస్తే అండి. రైట్. అఘోరి శ్రీనివాస్ చేసిన పనికి ముఖ్యంగా ఇటు ట్రాన్స్జెండర్స్ మీరు ఏ విధంగా చూస్తున్నారు? ముందు నుంచి కూడా మీరు అందరూ కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. తను చేస్తున్న పనులన్నీ కూడా దేవుడి పేరు అడ్డం పెట్టుకొని సనాతన ధర్మం అని చెప్పడం కావచ్చు. అండ్ ఇవాళ ఇలా ఒక ట్రాన్స్జెండర్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ రోజు ఒక అంటే బాధాకరమైన అంశం గురించి చర్చించాల్సిన అవసరం వచ్చినప్పుడు నేనైతే చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే యాజ్ ఏ ట్రాన్స్ విమెన్ గా మేము చాలా యాక్టివిటీస్ చేస్తున్నాము. మేము ఇప్పుడిప్పుడే సొసైటీకి కానీ ప్రభుత్వాలు కానీ మమ్మల్ని గుర్తిస్తున్నాయి. మేము సొసైటీకి దగ్గర అవుతున్న టైంలో ఇలాంటి ఒక బాధాకరమైన అంశం గురించి మేము ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం వచ్చినందుకు చాలా బాధపడుతున్నాము. మెయిన్లీ ఇప్పుడు మనం ఎవరైతే అఘోరి గురించి మాట్లాడాలనుకుంటున్నామో నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. తనను ట్రాన్స్ అనే పదాన్ని మీరు వాడకుంటే ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. వాడు ట్రాన్స్ అని చెప్పడానికి కూడా మాకు సిగ్గు అనిపిస్తుంది. వాడు ఎక్కడ కూడా ట్రాన్స్ కాదు, వాడు ట్రాన్స్ మహిళ కాదు, వాడు హిజ్రా వ్యవస్థలో లేడు. అసలు వాడిని ఇన్ని రోజులు మేము చాలా రెస్పెక్టబుల్ గా అఘోరి అఘోరి అని మాట్లాడినాం, కానీ ఇప్పుడు మేము అఘోరి అని మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు. అఘోరి అనేది ఒక మహిళలకు సంబంధించిన పదం కాబట్టి అసలు వాడు పురుషుడో మహిళో లేదా అఘోరినో ఇంకా ఏంటితో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. కాబట్టి వాడిని దయచేసి మీరు ఎవరు కూడా ట్రాన్స్ అనే పదాన్ని వాడకండి. మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఆ పదం వాడి కోసం వాడుతుంటే. ఎందుకంటే మా ట్రాన్స్ వ్యవస్థలో మేము చాలా కట్టుబాట్లతో చాలా పద్ధతిగా మాకు బ్రతకడానికి అవకాశాలు లేకపోయినా, మాకు పేరెంట్స్ సపోర్ట్ లేకపోయినా కానీ, సొసైటీల నుంచి ఆదరణ లేకపోయినా మాకు మేముగా సెల్ఫ్ గా మేము ధైర్యాన్ని పెంచుకుంటూ సొసైటీకి దగ్గర అవ్వడం కోసం చాలా రకాలుగా ప్రయత్నిస్తున్న టైంలో వీడిని అసలు ట్రాన్స్ అని చెప్పాలంటే సిగ్గు అనిపిస్తుంది. బట్ ట్రాన్స్ అసలు కానే కాదు. మీరు ఆ పదాన్ని అసలు వాడద్దు. మేము దీన్ని చాలా ఖండిస్తున్నాము. ఒకప్పుడు మేమే సపోర్ట్ చేశాము అదే అఘోరిని. మీడియా వాళ్ళు వేరుగా ప్రశ్నలు ఇస్తున్నప్పుడు, ప్రశ్నలతో తనను బాధ పెడుతున్నప్పుడు మేమే తనని సపోర్టివ్ గా వాయిస్, మెయిన్లీ నేనైతే సపోర్టివ్ గా వాయిస్ చేశాను. ట్రాన్స్జెండర్ వ్యక్తి అయితే మాత్రం అఘోరి అవ్వకూడదా, అఘోరి వ్యవస్థలో అఘోరి తత్వంతో బ్రతకకూడదా, ట్రాన్స్జెండర్ వ్యక్తి అయితే ఏంటి అని నేనే ప్రశ్నించడం జరిగింది మీడియా వాళ్ళను. కానీ ఇప్పుడు నేను అది అసలు ఎందుకు చేశానో అనిపిస్తుంది ఇది తన యాక్టివిటీస్ అన్ని చూస్తుంటే. ఎందుకంటే గతంలో చాలా మంది తను శ్మశానంలో పూజలు చేసిన కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి నేను ప్రశ్నిస్తాను, ఆడపిల్లల భద్రత కోసం నేను వచ్చాను అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు రైట్, మీరు చెప్పింది నిజమే. మీరందరూ కూడా తనకి సపోర్ట్ గా నిలబడ్డారు. మీడియా అంతా ఒకవైపు ఉంటే మీరందరూ ఒకవైపు ఉండి తనకి సపోర్టివ్ గా మాట్లాడారు. ఈ రోజు ఒకదాని తర్వాత ఒకటి తను చేస్తున్న అన్ని కూడా బయట పడుతూ ఉంటే ఏమనిపిస్తుంది? ముఖ్యంగా డబ్బులు దోచుకోవడం అని చెప్పి, లేకపోతే ఇలాంటి అమ్మాయిల్ని మోసం చేశారని వర్షిణి అనే కాదు, రాధా అని చెప్పి, ఫస్ట్ భార్య అని చెప్పి తను కూడా ఈ రోజు బయటికి రావడం జరిగింది. ఇక్కడ గౌతమి గారు, నేను మళ్ళీ అంటున్నా, వాడి ఏ ఒక్క మాటలో కూడా నిజం లేదు. మొదటి నుంచి గనక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ తను ఒక మహిళను అన్నాడు, నాకు వస్తుందని కూడా ఛానల్లో చెప్పడం జరిగింది. ఆ నెలసరి వచ్చినప్పుడు ఎక్కడ ఉంటావంటే నేను శ్మశాన వాటికలో ఎక్కడో ఉంటాను అని చెప్పాడు. అది పచ్చి అబద్ధము. ఆ తర్వాత చూసుకుంటే తను అసలు భోజనమే చెయ్యను, ఎప్పుడో ఒకసారి వారంలో ఒక రోజు ఎక్కడో శ్మశాన వాటికలో చిన్న డెడ్ బాడీకి సంబంధించిన పీస్ తింటాను అని ఏదో అబద్ధం చెప్పాడు. కానీ ఇప్పుడు ఏదో దున్నపోతులాగా రెగ్యులర్ గా ఏది పడుతుంది మెక్కుతూ వంటలు చేస్తూ రకరకాల విన్యాసాలతో ఆల్రెడీ మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. వాడి మాటలలో ఎక్కడ కూడా అసలు నిజం లేదు. ఇప్పుడు ఈ వర్షిని విషయానికి వస్తే కూడా స్టార్టింగ్ లో వర్షిని దగ్గరికి పోయినప్పుడు, మీడియాలో వచ్చినప్పుడు వర్షినితో వాడు కానీ వర్షిని వాళ్ళ బ్రదర్ తో కానీ ఏదో కథలు పడుతున్న వీడియోలన్నీ బయటకు వచ్చినప్పుడు అదంతా అబద్ధము. నాకు కూతురు లాంటిది, నా శిష్యురాళ్ళ, నేను తల్లిలాగా అని చెప్పుకొని ఆ వర్షిని ఏమో అమ్మ అని పిలిచింది, తనేమో కూతురు అని చెప్పాడు. ఇక్కడ చూసుకుంటేనేమో ఇది ఇప్పుడు భార్య భర్తలతో మళ్ళీ పీఠంగా నడుస్తుంది. ఇది వాడి జీవితమే అబద్ధాలు. అసలు ఊసర వెళ్ళనే పదం కూడా వీనికి వాడకూడదేమో. టైంను బట్టి ఊసర వెళ్ళి రంగులు మారుస్తుంది, కానీ వీనికి ఊసర వెళ్ళితో పోల్చిన కానీ ఆ ఊసర వెళ్ళి సిగ్గుపడుతుంది. నిజంగా వీడు సమాజంలో సనాతన ధర్మం కాపాడడం కోసం రాలేదు, ఒక అసలైన ధర్మాన్ని అడ్డదారిలో తీసుకెళ్తున్నాడు. వీడు ధర్మం గురించి మాట్లాడే అర్హత కూడా వీడికి లేదని మేము అంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ సిచ్యువేషన్ లో ఖచ్చితంగా లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వాలు కానివ్వండి, దీని చట్టాలు కానీ దీన్ని సీరియస్ గా తీసుకోకపోతే మీరు అన్నట్టుగా మున్ముందు ట్రాన్స్ కమ్యూనిటీ మీద చెడ్డ పేరు వస్తుంది. అదేవిధంగా సనాతన ధర్మం గురించి నమ్మాలన్నా కానీ అబ్బో వీళ్ళ దగ్గరికి సనాతన ధర్మం గురించి వెళితే అమ్మాయిలు ఏమన్నా ఆగం చేస్తారేమో, అమ్మాయిలు పెడతారేమో అనే కోణంలో ఆలోచించాల్సిన ఉంటుంది. కాబట్టి వీటిని అసలు ఏ రకంగా శిక్షించినా గానీ తప్పులేదనిపిస్తుంది.
రైట్. ఈ రోజు మీరు చెప్పింది నిజంగా అక్షరాల నిజం అని చెప్పుకోవాలి. ఇవాళ ఎంత మీరు అబద్ధాలు ఆడుతున్నారు అని చెప్పి ప్రశ్నించినా సరే మళ్ళీ సనాతన ధర్మం అని ఇందులో మళ్ళీ ఒక ట్యాగ్ లైన్ తీసుకొచ్చి మళ్ళీ సనాతన ధర్మం అని తను మాట్లాడుతున్నారు. ఈ కార్యసిద్ధి నేను ఏదైతే వచ్చానో అది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటది అని అంటారు. కానీ ఎక్కడ కూడా దాని గురించి పాటు పడినట్టు కాదు కదా, ఒక స్టాండ్ తీసుకున్నట్టు కూడా మనకైతే కనిపించదు. నిజంగా ఈ రోజు మరి అటు వర్షిణికి సంబంధించి కూడా వర్షిణి కూడా తన్ని సమర్థిస్తూ ఉంది. దీనికి ఏమంటారు మీరు మరి? హర్షిని సమర్థించి తను ఇప్పుడు అవుతుందండి. లైలా గారు మీ వాయిస్ కట్ అవుతుంది, ఒకసారి చూసుకోండి. రైట్. అయితే ఇటు ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఇతను చేస్తున్న తీరు పైన తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే గతం నుంచి కూడా తను అఘోరి దీక్ష తీసుకున్నాను, లేకపోతే చిన్నప్పటి నుంచే తను ఇదే విధంగా ఉన్నాను, 14 సంవత్సరాలు హిమాలయాల్లో నేను దీక్ష తీసుకున్నాను అని చెప్పిన తర్వాత ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి తినే అఘోరి అలియాస్ శ్రీనివాస్ యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టడం కూడా జరిగింది. ముఖ్యంగా తిను ఎటువంటి దీక్షలు తీసుకోలేదు. అలాగే ఇక్కడ షామీర్పేట్ గుడి దగ్గర తిను ఉండేవాడు అని కూడా చెప్పడం జరిగింది. తర్వాత తను నుంచి కూడా శ్రీనివాస్ చేస్తున్న ఒక్కొక్క వికృత చేష్టలు కనుక మనం క్లియర్ గా కనుక ఒక్కసారి పరిశీలన చేసుకుంటే, నేను అఘోరి అని, సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను అని, లేకపోతే గో సంరక్షణ కోసం నేను వచ్చాను అని, అలాగే ఆడపిల్లల సంరక్షణ కోసం నేను పాటు పడుతున్నాను అని, శివయ్యకే నా జీవితం అంకితం అని, నా అంగాన్ని అర్పించాను అని, ఇలా తను లైన్ గా చెప్పుకొస్తున్న ఒక్కొక్క పాయింట్స్ కనుక చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా పొంతన లేని పరిస్థితి మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. మరి ఈ రోజు ఇవన్నీ ఏంటి? మీరు గతంలో మాట్లాడిన మాటలేంటి, ఇప్పుడు మీరు చేస్తున్న చేష్టలేంటి అని చెప్పి తీవ్రంగా మీడియా ప్రశ్నించినా సరే అన్నిటికీ నా దగ్గర సమాధానాలు ఉన్నాయి, అన్నిటికీ కూడా నేను సమాధానాలు చెప్తాను, నా పోరాటం ధర్మ పోరాటమే, నేను సనాతన ధర్మాన్నే కాపాడుతూ ఉన్నాను అని చెప్పి తన వైపు నుండి తను సమర్థించుకుంటున్న పరిస్థితి ఈరోజు మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. ఇటు వర్షిణి తీరు కూడా ఇదే విధంగా ఉంది. ఇప్పటి వరకు కూడా వర్షిణికి ఏమీ తెలీదు, ఏదైనా హిప్నోటిజంలో ఉందా, లేకపోతే వశీకరణ చేశారా, లేకపోతే పసరమందులు పూసారా అని చాలా మంది అమ్మాయి వైపున మాట్లాడిన పరిస్థితి ఉంది. మరి మొత్తం కూడా నిన్న మీడియాతో మాట్లాడినట్టు మనం చూసినట్లయితే తనకి అన్నీ తెలిసే చేస్తోంది, ఫుల్ స్పృహలోనే ఉండి చేస్తోంది అనైతే క్లియర్ కట్గా తెలిసిపోయింది. మరి ఇటు ట్రాన్స్జెండర్స్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తే శ్రీనివాస్ ఎక్కడ కనిపిస్తే అక్కడ కొట్టేటట్టు మొత్తం కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో డెఫినెట్గా బయటికి రావాలి. ఇలా దేవుడి పేరు అలాగే ట్రాన్స్జెండర్ పేర్లు చెప్పి ఇలా జనాల్ని మోసం చేయడం అన్నది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి కూడా అందరూ ఈరోజు ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ పెళ్లికి సంబంధించి కూడా తను సమర్థించుకునే తీరు ఏదైతే ఉందో, ముఖ్యంగా వీళ్ళిద్దరూ కలిసి పోరాటం చేస్తామని స్టార్టింగ్లోని అమ్మ కూతుర్లు అని, లేకపోతే భక్తురాలు అని ఇలాంటి మాయమాటలు చెప్పి వీళ్ళు ఈరోజు పెళ్లి చేసుకొని భార్యాభర్తలు ఎలా అయ్యారు అని కూడా చెప్తూ ఉన్నారు. రైట్. అయితే మరోసారి లైవ్లోకి జాయిన్ అవుతున్నారు. రైట్ అమ్మ, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? గౌతమి గారు వినిపిస్తుందండి, మధ్యలో కట్ అయినట్టుంది. సో ఇంకా ఇటు వర్షిణి ముందు నుంచి కూడా వర్షిణికి కూడా చాలా మంది సపోర్ట్ చేశారు. ఆ అమ్మాయికి ఏదో మాయ మాటలు చెప్పుంటాడు, అమ్మాయి తప్పేమీ లేదు అని చెప్పి. నాకు తెలిసి మొత్తం సోషల్ మీడియాలో మీరు కూడా నిన్నటి నుంచి వీడియోలు కనుక చూసినట్లయితే వర్షిణి మాట్లాడిన తీరుపైన మీరేమంటారు? ఇప్పటికే చెప్తున్నామండి, వర్షిని ఇంకా ఏదో తన మధ్యలోనే ఉండిపోయింది. కానీ వర్షిని ఖచ్చితంగా నిజమని తెలుస్తుంది. వర్షిని మాట్లాడే విధానం కూడా అసలు కరెక్ట్ కాదు. ఆమె చదువుకున్న అమ్మాయి, చట్టాల గురించి తెలుసు, తను సొసైటీలో చాలా, అంటే తన మాట్లాడే విధానం చూస్తే సొసైటీ గురించి కూడా మంచి అవగాహన ఉన్న అమ్మాయి లాగా మాట్లాడుతుంది. కానీ ఒక రకంగా చెప్పాలో వద్దో కానీ ఈ అమ్మాయి కూడా అవకాశవాదేమో అనిపిస్తుంది మాకైతే. ఎందుకంటే ఫ్యామిలీ చూసుకుంటే చాలా పూర్ ఫ్యామిలీ. తనను చదివించలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎవరో ఒక బ్రదర్ అని తన దగ్గరికి వచ్చినప్పుడు తనను ఎడ్యుకేషన్ కోసం సపోర్ట్ చేస్తారని, వేరు వేరు విషయాల్లో సపోర్ట్ చేస్తున్నప్పుడు తన మాట విన్నది తనకు దగ్గరైపోయింది. ఇప్పుడు అఘోరి వచ్చి కొత్తగా ఏదో మభ్య పెట్టేసరికి, అఘోరి తత్వం నేర్పిస్తానేసరికి, లేదా ఏదో బిల్డింగ్ కొనిస్తానేసరికి మరి ఆ ట్రాప్ లో ఎలా పడిందో తెలియదు. కానీ మరి ఈ అమ్మాయి కూడా అవకాశవాదేమో అనిపిస్తుంది. కానీ ఏది ఏమైనా ఒక అమ్మాయిని అలా మభ్య పెట్టడం అనేది కరెక్ట్ కాదు.
వర్షన్ మేము సమర్థించడం లేదు, అట్లాగని వ్యతిరేకించడం లేదు. తను ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ చూస్తే మాత్రం మాకైతే తను ఖచ్చితంగా గోరి ఏదో మాయ మాటలు చెప్పడం వల్ల ఆ మనస్తత్వంతో ఉందని అయితే మాకు అనిపిస్తుంది. లైలా గారు ఇంకొకటి చెప్పండి, నిజానికి ట్రాన్స్జెండర్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా? అంటే మీ దాంట్లో ఉందా అలా ఒక అమ్మాయికి కనెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కానీ? నిజంగా అసలు ఇది ఉందా? జనాలకు ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే తను అమ్మాయిగా మారాలి అని చెప్పి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అన్ని మారిపోతున్నాయి. మారిన తర్వాత వాళ్ళు ఒక లేడీగా మారాలని సర్జరీస్ చేసుకుంటారు. మళ్ళీ ఒక అమ్మాయికి ఏ విధంగా కనెక్ట్ అవుతారు? ఎందుకంటే శ్రీనివాస్ని చూసిన తర్వాత అందరిలో ఈ క్వశ్చన్ అన్నది స్టార్ట్ అయింది. నిజంగా ట్రాన్స్జెండర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా, పెళ్లి చేసుకుంటారా, మళ్ళీ ఒక అమ్మాయి మీద ఫీలింగ్స్ కలుగుతాయా అని చెప్పి కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. దీనికి ఏమంటారు? నిజంగా ఉందా అలాగా? గౌతమి గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, శ్రీనివాస ట్రాన్స్జెండర్ వ్యక్తి అసలు కానే కాదు. అసలు వాటిని ట్రాన్స్ అని మనం చెప్పుకుంటామని వ్యక్తిగతంగా తనకు ఎక్కడ కూడా తను ఓపెన్ గా నేను ట్రాన్స్జెండర్ అని చెప్పలేదు. కానీ ఒక జెండర్ చేంజ్ చేయించుకున్నట్టుగా మనకు కనబడి వాడు అసలు ట్రాన్స్ వ్యవస్థలో ఉన్న వ్యక్తి. వాడు మా ట్రాన్స్ వ్యవస్థలో మీరన్నట్టుగా మేము ఫస్ట్ నుంచి అమ్మాయిల ఫీలింగ్స్ తో ఉంటాము, అమ్మాయిలాగా మారాలనుకుంటాము, అమ్మాయిలాగా జీవించాలనుకుంటాం. కానీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది మా వ్యవస్థలో అసలు చాలా వ్యతిరేకం. అబ్బాయిలని పెళ్లి చేసుకోవడమే చాలా వ్యతిరేకం మా వ్యవస్థలో. ఇంకా ఇట్లా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునడం అనేది అసలు మా మనసుకు అలాంటి థాట్ రాదు, మా శరీరంలో అలాంటి సపోర్ట్ చేయదు. చాలా మంది బలవంతపు పెళ్లిళ్ళు చేసుకున్న అబ్బాయిలాగా ఉన్నప్పుడు పేరెంట్స్ అబ్బాయి అనుకొని బలవంతపు పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు కూడా కొద్ది రోజులు అక్కడ ఆ జీవితంలో ఇమడలేక మళ్ళీ మా ట్రాన్స్జెండర్ గా మారి మా కమ్యూనిటీలో జీవిస్తున్న వాళ్ళు ఉంటారు. కానీ ఇట్లా మారిన తర్వాత ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే థాట్ అసలు రాదు. అది మా వ్యవస్థలో లేదు. ఇది మా వ్యవస్థలో అసలు పూర్తి వ్యతిరేకము. అసలు వాడిని మమ్మల్ని పోల్చడం అసలు కరెక్ట్ కానే కాదు. ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి అసలు ట్రాన్స్జెండరా, వాడు మేలా ఫిమేల్ ఏంటిదనేది వాడికి క్లారిటీ లేదు. వాడికి మాకు ఎక్కడ దయచేసి పోల్చకండి మీడియా వాళ్ళు. మీ ద్వారా నేను మీ అందరికి చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. వాడు మేము ట్రాన్స్ మహిళలం ఒకటి కానే కాదు. వాడు ఏ ఉద్దేశంతోనే ఆ జెండర్ చేంజ్ చేసుకున్నాడో, తన లింగాన్ని దేవునికి అర్పించాడో, లేకపోతే ఏ దేనికోసం చేశాడో, ఇది కూడా ఒక మోసం కావచ్చు అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే గతంలో ఇంకో అమ్మాయిని కూడా ఇలాగే చేశాడు. అసలు తన మైండ్ అలా చెప్తున్నప్పుడు తను ఎందుకు ఆ లింగాన్ని అంటే ఆ సర్జరీ చేయించుకున్నాడు అనేది మాకు ఇంకా తెలియట్లేదు. కానీ ఎక్కడ కూడా వాడు ట్రాన్స్జెండర్ వ్యక్తి కాదు. మా వ్యవస్థలో అలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం కానీ అస్సలు లేదు. రైట్. అయితే మీరు తనని చూశారు కదా స్టార్టింగ్ నుంచి, అంటే ఇప్పుడంటే వస్త్రాధరణ చేసుకున్నాడు, ఓకే, స్టార్టింగ్ నుంచి మీరు చూశారు కాబట్టి అసలు నిజంగా సర్జరీ చేసుకున్నాడా, లేకపోతే చేసుకున్నట్టు జనాల్ని మభ్య పెట్టడానికి ఆ విధంగా చేస్తున్నాడు? ఎందుకంటే ఒక సర్జరీ అయిన తర్వాత ఎలా ఉంటారు మీరు ఏంటి అన్నది మీకు పర్సనల్గా తెలుస్తుంది. వాడిని చూసిన తర్వాత మీకేమనిపించింది? అయితే వింటున్నాం కదా, ఇటు లైలా, అంటే లైలా మాత్రమే కాదు రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఈ రోజు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం తనని ట్రాన్స్జెండర్ అని కూడా పిలవద్దు, ఇదే అసలు ఎందులోకి వస్తుంది? ఒక ట్రాన్స్జెండర్ లాగా ఓకే, ఒకవేళ అలా ఉన్నా ఇప్పుడు ఒక అమ్మాయికి ఎలా కనెక్ట్ అయ్యాడు, ఎలా పెళ్లి చేసుకున్నాడు, దీన్ని మనం ఏ విధంగా చూడాలి? అసలు వీడొక అమ్మాయా, అబ్బాయా, లేకపోతే ఇది మనం ఒక లెస్బియానా, లేకపోతే అసలు ఎలా చూడాలి, ఏ విధంగా చూడాలి? ఇటు అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయంటాడు, తను ఒక అమ్మాయి అంటాడు, లేకపోతే అటు అబ్బాయి అంటాడు, మొగుడు అంటాడు, ఇటు వర్షిని వచ్చేసరికి నా భర్త అంటది. ఈ మొత్తం కూడా ఒక పొంతన లేని ఒక స్టోరీని ఈరోజు ప్రజల ముందు గత 7 నెలలుగా సాగదీస్తున్న తరుణం మనం ఇక్కడ క్లియర్గా చూస్తూ ఉన్నాము. సో ఇది ఏదైతే ఉందో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ శ్రీనివాస్ చేస్తున్న మోసాలు కావచ్చు, కుట్రలు కావచ్చు, లేకపోతే ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఎటువంటి పూజలు చేస్తాడు ఏంటి అని చెప్పి ప్రతి దానికి కూడా ఇవాళ ఒక క్లారిఫికేషన్ రావాలి. అండ్ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బయటికి వచ్చి తన నిజస్వరూపాన్ని మేము బయట పెడతాము, ఏంటన్న విషయాలు కూడా మేము క్లియర్గా తెలుసుకొని బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాము అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తుంది. అయితే ఇక రాధ విషయానికి కనుక వస్తే ఇప్పటికే ఆమెకు సంబంధించి అటు ఆడియోలు కావచ్చు అండ్ కొన్ని ఫొటోస్ కూడా బయటికి రివీల్ చేయడం కూడా జరిగింది. అండ్ మరికొన్ని ఫొటోస్ ఉన్నాయి, మరికొన్ని ఆడియోస్ కూడా ఉన్నాయి. అంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న కన్వర్జేషన్ కావచ్చు, లేకపోతే చాట్ కావచ్చు,
ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా తను లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను కాబట్టి నేను మొత్తం కూడా లాయర్కి సబ్మిట్ చేస్తాను. ఎప్పుడైతే కేసు ఫైల్ అవుతుందో అప్పుడు నేను మీడియా ముఖంగా నేను మాట్లాడతాను, మీడియా ముఖంగా నేను అవన్నీ కూడా రివీల్ చేస్తాను అని చెప్పి కూడా తను చెప్పడం జరిగింది. మరి మీడియా అడిగిన తర్వాత, ఎందుకంటే ప్రతి ఒక్కరు భార్య అని చెప్తే సరిపోతూ ప్రూఫ్స్ కావాలి అని అడిగిన తర్వాత ఫొటోస్ బయట పెట్టడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి అటు శ్రీనివాస్ కూడా తను ఇచ్చిన క్లారిఫికేషన్ ఎక్కడా కూడా ఇక్కడ సమర్థించుకునేటట్టే ఉంది తప్ప కేవలం తనని తాను కాపాడుకోవడానికో, ఎందుకంటే కరెక్ట్ ప్రూఫ్స్ అన్నవి ఇక్కడ మనకి చూపించకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అన్నట్టే కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఏదైనా సరే ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో ఇంకొకసారి అఘోరి అనడం కూడా కరెక్ట్ కాదు. ఇంక ఇక్కడ నుంచి కూడా శ్రీనివాస్ అసలు రాధతో ఏం మాట్లాడాడు ఆ ఆడియో ఒక్కసారి మనం విందాం. మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా, బట్ ఏం చేస్తాం. కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాది. లవ్ యూ మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు, అంతే. నీ లెవర్ వేరు, ఇంకా అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతుంది నా ప్రేమ. సరే నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలేను, ఓకేనా? అరే మాధవ్, నేను మాట్లాడతాను, సాయంత్రం మాట్లాడతాను. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా, బట్ ఏం చేస్తాం. కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి. లవ్ యూ మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు, అంతే. నీ లెవర్ వేరు, ఇంకా అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతుంది నా ప్రేమ. సరే నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే నా ప్రేమ. సరే నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. తర్వాత నీకే అర్థమవుతుంది నా ప్రేమ. సరే నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలేను, ఓకేనా? అరే మాధవ్, నేను మాట్లాడతాను, సాయంత్రం మాట్లాడతాను. రైట్, అయితే ఆడియోలు అయితే మనం విన్నాం కదా. నిజంగా ఆడియోలు కనుక విన్నట్లయితే ఎవరికైనా సరే ఇప్పటికే ఒక క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. నిజంగా తను రాధని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు అంటే ఇక్కడ ఒక అమ్మాయిని మోసం ఆల్రెడీ చేశాడు అని చెప్పి కూడా ఆడియోలో వినిపించింది. అయితే దీనికి సంబంధించి ప్రశ్నించినా సరే తనని తను సమర్థించుకోవడానికి ఆన్సర్స్ ఇవ్వడం కూడా జరిగింది. నిన్న ముఖాముఖి అడగడం కూడా జరిగింది అఘోరిని. సో శ్రీనివాస్ చెప్పేది ఏంటంటే, నేను వేరే సెన్స్లో చెప్పాను, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎవరు పరిచయం అయినా సరే నేను ఐ లవ్ యూలు, ఐ మిస్ యూలు నేను చెప్తాను. సో అదే విధంగా నేను తినికి చెప్పాను, అంతేగాని మా ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు అని చెప్పాడు. సరే, అంతవరకు ఓకే అనుకుందాం. మరి ముద్దులు పెళ్ళామా అని ఎందుకు అన్నాడు? నిజంగా పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ముద్దులు పెళ్ళామా అని పిలిచాడా? పెళ్లి చేసుకోకుండా ముద్దులు పెళ్ళామని ఎవరిని పిలుస్తారు? మరి దీనికైతే ఖచ్చితంగా ఆయన సమాధానం ఇవ్వాలి. సో ప్రతిదానికి కూడా మాట దాటేసే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా క్లారిఫికేషన్ ఇవ్వట్లేదు. నాకు తెలిసి శ్రీనివాస్ దగ్గర కూడా సరైన ప్రూఫ్స్ లేవు. ఇప్పుడు అమ్మాయి ఏదైతే ఉందో ప్రూఫ్స్ అన్ని కూడా నేను సబ్మిట్ చేశానని చెప్తుంది కాబట్టి మనం కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఆ ప్రూఫ్స్ ఏంటి, అండ్ ఇప్పటికే డబ్బులకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ జరిగాయని చెప్పి ఆ ట్రాన్సాక్షన్స్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా నిన్న ప్రవేశపెట్టడం కూడా జరిగింది. దాదాపు 3.5 లక్షల వరకు కూడా ట్రాన్సాక్షన్స్ అయ్యాయి అని చెప్తున్నారు. మరి ఆ డబ్బులు అసలు ఆడపిల్లలు ఏ విధంగా ఇస్తున్నారు, ఆ వాడిని నమ్మి అసలు ఏ విధంగా ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లా. రూపాయి 2 రూపాయలు కాదు, 3 లక్షలు ఏం చేశాడు? ఆ డబ్బులన్నీ కూడా ఏం చేశాడు? అవన్నీ తీసుకొచ్చి వర్షినికి పెట్టాడా, లేకపోతే ఇంకెవరికో పెట్టాడా, లేకపోతే ఈ డబ్బులు తీసుకుపోయి ఆయన ఏం చేశాడు అన్న ప్రశ్నలు కూడా ఇవాళ రైజ్ అవుతూ ఉన్నాయి. మరి ఈ డబ్బులకి మ్యాటర్ కావచ్చు, ప్రతిదీ మాట్లాడాలి. ఈరోజు
శ్రీనివాస్ ఖచ్చితంగా మాట్లాడాలి నువ్వు బయటకు వచ్చి, ఎందుకంటే నిన్ను చాలా మంది నమ్మారు ఈరోజు. ఎందుకంటే తిను ఒక అఘోరి అని, లేకపోతే అఘోరి మాత అని, ఎక్కడి నుంచో అఘోరాలకి సంబంధించి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలాగే వాళ్ళకి సంబంధించి భక్తులు కూడా చాలా పూజిస్తూ ఉంటారు, చాలా పవిత్రంగా చూస్తూ ఉంటారు. నువ్వు వచ్చిన తర్వాత అసలు అఘోరీల మీద ఎటువంటి ఇంప్రెషన్ కలిగించావంటే చూస్తున్నావు నువ్వు చేసే మొత్తం ఈ వికృత చేష్టలన్నీ కూడా. సో ఈ విధంగా తన పైన మొత్తం కూడా జరుగుతున్న తరుణంలోని ఇటు రాధిక అని చెప్పి, లేకపోతే రేపు పొద్దున్నే ఇంకెవరు వస్తారో కూడా ఇంకా క్లియర్గా తెలియాల్సి ఉంది. రైట్, రాధా కూడా ప్రెసెంట్ ఒకసారి రాధా కూడా ఏమన్నారో విందాం. ఎందుకంటే వీటన్నిటి గురించి కూడా నిన్న మళ్ళీ మనం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అడగడం జరిగింది, అసలు మీ ఇద్దరికి పెళ్లి